ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజులలో 6 గ్యారెంటీలను అమలు చేస్తాము, 13 హామీలను అమలు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది చేయడం లేదు. అది ప్రశ్నిస్తే బీఆర్ఎస్కు అక్కసు ఎక్కువగా ఉంది. అధికారం కోల్పోయామనే దుగ్ధతో, బాధతో మా ప్రభుత్వం పైన అక్కసు ఎల్లగక్కుతున్నారు, ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మాటికి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. నేను నిండు అసెంబ్లీలో చెప్పాను, ముఖ్యమంత్రి గారు భారత రాష్ట్ర సమితి వైపు నుంచి మీకు ఏ రకమైన భయం లేదు, మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్పాను. మరొకసారి చెప్తున్నా, ప్రభుత్వాన్ని పడగొడుతున్నారని మాటికి మీరు అంటున్నారు. మాకు ఆ రకమైన ఆలోచన లేదు. మీ అంతటా మీరు పడిపోతే మేము చేయగలిగింది ఏమి లేదు. మీ అంతటా మీరు కూలిపోతే మేము చేయాల్సింది ఏమి లేదు. మీ కుర్చీని తీసుకోవాలని కానీ, మీ కుర్చీని తాకాలని కానీ మాకు ఆలోచన లేదు. కానీ మీ వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నా.